హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే షాహీ పన్నీర్ కర్రీ. రెస్టారెంట్ స్టైల్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు: పన్నీరు, ఫ్రెష్ క్రీము, టమోటాసు, ఆనియన్స్ 5 టమోటాసు, 4 ఆనియన్స్, జింజరు, గార్లిక్ 7-8 రెడ్ చిల్లీసు, అలాగే కాజు, గ్రీన్ పీస్, కర్డ్ అండి. ఇవి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ మనము టమోటాస్ని మీడియం సైజ్ కట్ చేసుకొని 5ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కొంచెం అంతా జింజరు, గార్లిక్ని యాడ్ చేసుకొని మనం 7-8 ఎండుమిర్చీలు, అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు అండి, కాజుని వేసుకొని బాగా ఫైన్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, చాలా స్మూత్గా రావాలండి. అప్పుడే నీకు గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనం ఆనియన్స్ని బాగా చాపర్లో వేసుకొని, లేదంటే హ్యాండ్తో అయినా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూను ఆయిల్, నెయ్యి అండి, నెయ్యి కానీ బటర్ కానీ మీకు ఏదైతే అదండి వేసుకొని ఈ పన్నీర్ని అనేది క్యూబ్స్గా కట్ చేసి దాంట్లో యాడ్ చేసుకొని నీట్గా ఉప్పు, కారం, పసుపు పట్టించేసి ఫ్రై చేసుకోవాలండి. పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం టేక్ కేర్ అండి, కొంచెం అదంతా చింది పైన పడుద్ది. ఆయిల్ అనేది నీట్గా చిన్నగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. కుక్ చేసి పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 స్పూను నెయ్యి వేసుకోవాలండి. ఆయిల్ అనేది అవాయిడ్ చేయండి. అలాగే యాలకులు 2, బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని ఆనియన్స్ని యాడ్ చేసేసి నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ అనేది బాగా కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ త్వరగా కుక్ కావాలంటే కొంచెం అంతా సాల్ట్ని యాడ్ చేస్తే ఆనియన్ అనేది త్వరగా కుక్ అయిపోయిద్ది. ఇదండి, ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా మనము ఆయిల్ అనేది తక్కువ వేసి, ఆయిల్ అసలు వేయలేదు, నెయ్యి అనేది 1 స్పూన్ వేసాం కదా, అడుగంటకుండా నీట్గా ప్రాపర్గా కుక్ చేసుకొని తర్వాత గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకొని నీట్గా ప్రాపర్గా కుక్ చేసుకోవాలి కలుపుకుంటూ. లేదంటే అడుగంటిద్ది, అడుగంటితే కర్రీ అనేది టేస్ట్ బాగుండదండి. ఇదండి, ఈ మసాలా అంతా యాడ్ చేసి నీట్గా ప్రాపర్గా కుక్ చేసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి. కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తే మనకి గ్రేవీ అనేది పలచగా అయిపోయిద్ది, ఈవెన్గా కుక్ అయిపోయిద్ది. ఈ విధంగా కలుపుకుంటూ బాగా మనకి ఇది కుక్ కావాలంటే నీట్గా ఆయిల్ అనేది పైకి కానీ వస్తే నెయ్యి అనేది, అప్పుడు మనకి గ్రేవీ అనేది ప్రాపర్గా కుక్ అయినట్టు. దీంట్లోకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూను, రెగ్యులర్ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూను, గరం మసాలా అదేవిధంగా 1 స్పూను సాల్ట్ యాడ్ చేసి నీట్గా ప్రాపర్గా కలిపేసి ఫ్రై చేసుకోవాలండి. కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఈ మసాలా అనేది అడుగంటిపోయిద్ది. చూడండి, ఈ విధంగా నీట్గా కలుపుకుంటూ చేయాలి. కర్రీ అనేది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. కొంచెం అంతా నేను ఒక 2 స్పూన్ల కర్డ్ని కూడా యూస్ చేస్తున్నాను. ఈ విధంగా కలుపుకుంటూ నీట్గా అడుగంటకుండా కలపాలి. ఇదిగోండి, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది, ఈ మసాలా అంతా ప్రాపర్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను పన్నీర్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అనేది. బ్యాచిలర్స్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ త్వరగా కూడా ఫినిష్ చేసుకోవచ్చు, అంత ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 20 మినిట్స్ స్పెండ్ చేస్తే మంచి కర్రీ అనేది మనకు రెడీ అయిపోయిద్ది. ఇదండి, మనము ఈ ఫ్రెష్ క్రీమ్ యూస్ చేయడం వల్ల చాలా టేస్ట్ అనేది యాడ్ అయ్యిద్ది. అలాగే నేను కస్తూరి మేతి కూడా వేసాను. స్మెల్ అనేది చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇదే ప్యాటర్న్లో ట్రై చేయండి. ఫైనల్గా మనము షాహీ పన్నీర్ని రెడీ అయిపోయింది. ఇలా సర్వ్ చేసుకుంటే చూడండి ఎంత చక్కగా నీట్గా ఉందో. ఇదండి, పుల్కాకి చాలా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. రెస్టారెంట్ స్టైల్లో షాహీ పన్నీర్ కర్రీ రెడీ.